సాంఖ్యయోగః 6 అథ ద్వితీయోऽధ్యాయः శ్రీభగవద్గీత యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాం సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః స్నానపానాదుల కుపయుక్తమగు స్వల్పజలముగల బావి మొదలగువానియందెంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండియున్న మహత్తర జలప్రవాహమునం దిమిడియున్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థతత్వము నెవిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున నిమిడియున్నది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్హు ర్మాతే సజ్గోస్త్వకర్మణి. అర్జునా, నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు. కర్మఫలముల నాశించుటయం దేనాడును నీకధికారము లేదు. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు కాకుము. మబియు కర్మలు మానుటయందును నీకాసక్తి కలుగకుండుగాక. యోగస్థః కురు కర్మాణి సజ్గం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జునా, నీవు యోగనిష్కయందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా నున్నవాడవై కర్మలను జేయుము. అట్టి సమత్వబుద్ధియే యోగమనబడును. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ సరన మన్విచ్చ కృపణః ఫల హేతవః. ఓ అర్జునా, పైన దెల్పిన సమత్వబుద్ధితో గూడిన నిష్కామకర్మము కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మము చాలా తక్కువైనదిగదా. కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవాశ్రయింపుము. ఫలమును గోరువారు అల్పులు, దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం. సమత్వబుద్ధి కలవాడు పుణ్యపాపముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున ఇట్టి సమత్వబుద్ధియుక్తమగు నిష్కామకర్మయోగము కొపకు యత్నింపుము. కర్మలయందలి నేర్పరితనమే యోగమనబడును. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. సమత్వబుద్ధితో కూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వానిఫలమును త్యజించివైచి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదలను బొందినవారై దోహకరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జునా, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమను మాలిన్యమును దాటివేయునో తొలగించుకుని పరిశుద్ధమగునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తిగలగయ్యుందువు. శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమధా వచలా బుద్ధి స్తదా